సరే కూల్. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఇంకెంతకాలం ఇలాగా? ఎలాగా? అదే బ్యాచిలర్గా ఎంతకాలం ఉంటారు అని. ఇలానే బాగుంది, సరదాగా హ్యాపీగా గడిచిపోతోంది. సోలో బతుకే సో బెటరు అన్నారు కదా. ఎంతకాలం అండి ఇలా? ఉన్నంతకాలం ఉండని, అంతవరకు ఇలానే హ్యాపీగా గడిపేస్తా. ప్రేమ పెళ్లి లాంటివి ఆలోచనలేమీ లేవా మీకు? అంటే నేను సంతోషంగా ఉండడం మీకిష్టం లేదా? ప్రేమలో ఉన్నోళ్ళు పెళ్లి చేసుకున్నోళ్ళు సంతోషంగా ఉండరంటారా? మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన హ్యాపీగా లేరా? మా అన్నయ్య కూడా పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, కానీ ఇంట్లో వాళ్లే బలవంతంగా పెళ్లి చేశారు. నౌ హీఈస్ ఓకే, హ్యాపీగా ఉన్నాడు. మరి అసలు పెళ్లే ఇంట్రెస్ట్ లేని మీ అన్నయ్యకి బలవంతంగా పెళ్లి చేసినా హ్యాపీగా ఉన్నప్పుడు మీకేంటి? చూద్దాం, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలేం లేవు. మీకు ఆలోచన లేకపోయినా ఇంట్లో వాళ్లకుంటుంది కదా. మీ అన్నయ్యకి చేసినట్టే మీకు ఒకరోజు చేసేస్తారు కదా. మా అన్నయ్యకి ఈ మధ్య కదా పెళ్ళయింది. నా పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచించరు, ఆలోచించినప్పుడు చూద్దాం. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి అమ్మాయి అంటే ఏం చెప్తాం, మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి వచ్చే అమ్మాయి బిజినెస్కి సంబంధం లేని అమ్మాయి అయితే బాగుంటుంది. మాకెలాగూ కూర్చుని తిన్నా తరగనంత డబ్బుంది కాబట్టి పూరమ్మాయి అయితే బాగుంటుంది. నాలాగే లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే అమ్మాయి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏంటి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడట్లేదు? మీరు గ్యాప్ ఇవ్వట్లేదు కదా. చెప్పండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి నా ఆలోచనలు బాగున్నాయి కదా? మీరు చేసుకునే అమ్మాయి కాబట్టి ఆలోచనలు మీకు బాగుంటే చాలు, అందరికీ నచ్చక్కర్లేదు. మీకు నచ్చాయా లేదా అని అడగట్లేదు, ఎలా ఉన్నాయని అడుగుతున్నాను. ఏమో, నాకంతగా అనిపించలేదు. మీరు బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి అమ్మాయి కూడా బిజినెస్ ఫ్యామిలీ అయితే బాగుంటుంది అనిపించింది. ఏం బాగుంటుందండి, అలాంటి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏ ఫెస్టివల్ జరిగినా అదొక బిజినెస్ మీటింగ్ లాగే ఉంటుంది తప్ప ఫెస్టివల్ మూడ్ ఉంటుందా చెప్పండి? నా గురించి వదిలేయండి, మీ గురించి చెప్పండి. మీకెలాంటి అబ్బాయి నచ్చుతాడు? నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని పెద్ద లిస్ట్ ఏమీ లేదు. మంచి ఫ్యామిలీ అయ్యి నాకు నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ప్రేమగా చూసుకునేవాడైతే చాలు. అలా చూసుకుంటే చాలా? వాడెలా ఉన్నా చేసుకుంటారా? చేసుకుంటా. ఒక అమ్మాయికి తన కుటుంబ గౌరవం, తనని ప్రేమగా చూసుకునే తోడు తప్ప ఇంకేం కావాలి? అరే ఉంటాయి కదా, 6 అడుగులు అందగాడై ఉండాలి, లైట్గా బియర్డ్ ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను కోరుకున్నట్టే నడుచుకోవాలని పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. నన్ను కొంతమందికి అలా ఉండొచ్చు, కానీ చాలా వరకు అమ్మాయిలు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. నైస్. అయితే అలాంటి అబ్బాయి ఇప్పటివరకు మీకు పరిచయం కాలేదా? అయ్యారు, కానీ ఆ పరిచయం ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఓ, ఆ విషయం నాకు చెప్పనే లేదు. ఎవరా అబ్బాయి, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. నాకు తన మీద ఉన్న ఇంట్రెస్టే తనకి నా మీద కలిగినప్పుడు చెప్తాను. నిజంగా చెప్తారా? చెప్తాను. ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరున్నారు? నేను తప్ప మీకు వేరే ఫ్రెండ్సే లేరా? లేరు. ఇంకో కాఫీ తాగుదామా? వద్దు, కావాలంటే రేపొచ్చి మళ్ళీ తాగుదాం. మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది, కాఫీ తాగినట్టు ఉంటుంది. ఓకే, డన్. మధు, రా కూర్చో. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు?
నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. రోజంతా కష్టపడొచ్చినా ఎంత చక్కగా నవ్వు మొహంతో ఉన్నావో చూడు. ఆనందమంతా నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే చూస్తూ ముచ్చట పడిపోతున్నాను. అవును, మొదటి రోజు ఉద్యోగం ఎలా ఉంది మధు? చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అత్తయ్య. అసలు టైమే తెలియకుండా గడిచిపోయింది. చాలా బాగుంది అత్తయ్య. నీకు ఉద్యోగం నచ్చిందా? నచ్చింది అత్తయ్య. అసలు ఈ బిజినెస్లు, ఉద్యోగం లాంటి వాటి మీద నాకేమాత్రం పెద్దగా అవగాహన లేదు. నేను ఇలాంటి ఒక ఉద్యోగం చేస్తానని గాని, పలానా ఉద్యోగమే చేయాలని గాని ఎలాంటి ప్లానింగ్స్ లేవు. కానీ నాకు నచ్చిన ఏదో ఒక పని అయితే చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నాకు నచ్చిన పని జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాక మాత్రం బాగా నచ్చింది అత్తయ్య. నేను చాలా హ్యాపీ. సంతోషం అమ్మా. ఇంతకీ నందు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నీతో? ఏమీ ఇబ్బంది లేదు కదా? మీరే చూస్తున్నారు కదా అత్తయ్య, బాగానే ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. నిన్న నా ఉద్యోగం గురించి టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆయనే కదా పలానా పని చెయ్యి అన్నట్టు సపోర్ట్ కూడా చేశారు. ఇంతకంటే సంతోషం నాకేముంటుంది అత్తయ్య? మీరు సంతోషంగా ఉంటే నాకు సంతోషమేనమ్మా. కాకపోతే నా మనసులో ఒక సందేహం ఉండేది. ఏంటత్తయ్య అది? నీతో వాడి పెళ్లి ఒక రకంగా మా బలవంతం మీదే జరిగింది. అందువల్లే నాకు ఈ సందేహం. నందు నిజంగానే నీతో సంతోషంగానే ఉంటున్నాడా, లేక మమ్మల్ని సంతోషపెట్టాలని వాడు నీతో సంతోషంగా ఉంటున్నట్టు నటిస్తున్నాడా? చచ్చా, అదేం లేదత్తయ్య. ఆయన నిజంగానే నాతో బాగుంటున్నారు. కోపం వస్తే వెంటనే కోపం చూపించేస్తారు. అదే విధంగా ఎదుటి మనిషిని అప్రిషియేట్ చేయాల్సి వస్తే అప్రిషియేట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నట్టు నీకు 16 రోజుల పండుగ జరగబోతోంది కదమ్మా? అవునత్తయ్య, ఇవన్నీ నాకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలమ్మా. ఈ ఇంటి కోడలుగా నువ్వు సంతోషంగా ఉండడం కంటే నేను కోరుకునేది ఏముంటుంది? నువ్వు సంతోషంగా ఉంటేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు, ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు కొంత వెల్తిగాను చిన్న ఇబ్బందిగాను ఉందమ్మా. అదేంటత్తయ్య? మీ అక్క ఇందు గురించమ్మా. ఏం చేయనత్తయ్య, నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కని క్షమించనంటున్నారు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అలా అని వదిలేస్తామా అమ్మా? మీ అక్క అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఈ 16 రోజుల పండగని జరుపుకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? యాక్చువల్గా అయితే నందు ఇందుని పెళ్లి చేసుకోవాల్సింది. ఇందు తన ఇష్ట ప్రకారం వేరే అబ్బాయిని చేసుకుంది. అందులో మనకెలాంటి ఇబ్బంది లేదు. కానీ చుట్టూ ఉన్న బయట ప్రపంచం ఏదో ఒక రకంగా మనల్ని ఎత్తి చూపుతూ ఉంటుంది కదమ్మా. నువ్వు మాత్రమే ఇప్పుడు 16 రోజుల పండగ జరుపుకుంటే అందరూ ఏమనుకుంటారు? గొప్పింటి కోడలైపోయింది, అందుకే తోడబుట్టిన వాళ్ల సంగతి గాలికి వదిలేసి తను మాత్రం హ్యాపీగా ఉంది అని అనుకుంటారా లేదా? నిన్ను మాత్రమే కాదు మధు, మమ్మల్ని కూడా అనుకుంటారు. ఇందు పీటల మీద కూడా రాకుండా వెళ్ళిపోయింది కాబట్టి మాకేదో తన మీద కోపం ఉన్నట్టు మేమే తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి ఇందుని దూరంగా పెట్టేస్తున్నట్టు, ఎంతైనా అత్తగారు కదా అని నన్ననుకునే మనుషులు ఉంటారు. బయట నలుగురిలో మనం పల్చనైపోకూడదు. అందుకే ఇందుని క్షమించి ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని 16 రోజుల పండక్కి పిలిచి తనకి ఈ తంతు జరిపించాలి. ఏదో ఒక రకంగా ఇది సాధ్యమయ్యేలా చూడమ్మా. హలో, ఎవరండి? నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల
ఏ నాయనా నన్నే మర్చిపోయావా నువ్వు? అమ్మా మీరా? మీ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే గబుక్కన మీ గొంతు నేను గుర్తుపట్టలేకపోయాను. మరేం పర్లేదులే. ఏదైనా పనిలో ఉన్నారా? ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా మీతో? చెప్పండమ్మా, పర్వాలేదు. ఏంటి 16 రోజుల పండక్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నారా? చేసేసుకుంటున్నామమ్మా, అదేమీ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నా చెయ్యాల్సిన తంతులన్నీ టైంకి సమయంగా చేసుకోవాలి కదా. పెళ్ళంటే ఏదోలా అయిపోయింది. ఈ తంతైనా కొంత సవ్యంగా జరిపించండి మరి. తప్పకుండా అమ్మా, ఏ లోటు లేకుండా మీకు సంతృప్తికరంగా అనిపించేటట్టు ఏర్పాట్లు చేస్తాం. అందరికీ విందు కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇంటికొచ్చి ఆహ్వానిస్తానమ్మా. మా గురించి కాదు గాని నా మనవణ్ణి మీ కూతుర్ని బాగా పట్టించుకోండి మరి. అయ్యో తప్పకుండా అమ్మా, ఈసారి ఏసీ కూడా పెట్టించాలనుకున్నాను. హ్మ్, డబ్బుకి కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా. వచ్చే నెల ఎలాగైనా ఏసీ పెట్టిస్తానమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి ఓ కూలర్ కొని పెట్టించబోతున్నాను. పర్లేదులే. ఎలాగూ చలికాలం మొదలైంది కాబట్టి ఏసీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కూలర్ పెట్టిస్తానంటున్నారు కదా, సర్దుకుంటాళ్లే. అయినా నేనేమైనా అనాలనుకున్నా మీ మీద మీ అల్లుడు మాట పండిస్తాడా? అయ్యో అదేం లేదమ్మా. మీరు కూడా కొన్ని విషయాలు పట్టించుకోవాలి. అవతల మనిషిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. అల్లుడి గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానమ్మా. మీకు లోకం గురించి బాగా తెలుసు. అయినా కొన్ని విషయాల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. చెప్పండమ్మా. ఆ రోజు నేను ఫ్యాన్ గురించో ఏసీ గురించో ఏదో మాట్లాడితే అందరూ నన్ను శత్రువుని చూసినట్టు చూశారు. అందుకే మీకేం చెప్పాలన్నా నాకే కంగారు వచ్చేస్తుంది. కానీ నేను కొన్ని విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటాను. అది అవతల వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కొన్ని విషయాల్లో తప్పదు కదా. అయ్యో అలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పేసేయండి అమ్మా. ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకుంటాం. రోజు మీరు చేసే ఏర్పాట్ల గురించి కాదు, తంతు జరిపించే దాని మీదే కొన్ని ఇబ్బందులున్నాయి. నేను చెప్పేది వినబడుతుందా మీకు? వినబడుతుందమ్మా, కానీ మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం లేదు, మధుని నందుని పిలిచి 16 రోజుల పండుగ జరిపించబోతున్నారు కదా, దానికి మేమంతా రాక తప్పదు. తప్పకుండా కుటుంబం అంతా రావాలి కదమ్మా. వియ్యంకులు రాకపోతే ఎలాగమ్మా? రావాలి అంటే మాకు కాస్త గౌరవంగా ఉండాలి కదా. మీ మర్యాదలకి ఏ లోటు రానివనమ్మా. నేనంటోంది మీరు చేసే మర్యాదల గురించి కాదు. పెళ్ళయ్యి 16 రోజుల పండుగ జరిపించబోతున్నారు. నేనిలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. మీ పెద్దమ్మ ఇందు లేచిపోయి కూడా 16 రోజులే కాబోతుంది. నేనేదో మిమ్మల్ని బాధ పెట్టడానికో కావాలని దెప్పి పొడవడానికో ఇలా అండం లేదు. మీకలా ఏవైనా అనిపిస్తే నన్ను క్షమించు రామచంద్ర. చచ్చా, మీరలా అనడం ఏంటమ్మా? నేనేది కావాలని మాట్లాడను. నేనేది చెప్పినా దానికొక కారణం ఉంటుంది, అర్థం చేసుకోవాలి మరి. నేనీ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావించానంటే, పెళ్లిలో మా నందుని చేసుకోవాల్సిన మీ పెద్ద కూతురు పేట్ల మీదకి రాకుండానే తను కోరుకున్న వాడితో లేచిపోయింది. అమ్మా మీరేమీ అనుకోకండి. ఈ విషయం గురించి మాట్లాడడం వినడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కన్న తండ్రి మీకే మీ కూతురు గురించి వినడానికి ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అలాంటిది ఊళ్ళో నలుగురు ఈ విషయం గురించి అనుకుంటుంటే మాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. అంటే నందుని చేసుకోవాల్సింది ఈ అమ్మాయి కాదంటగా, ఆ అమ్మాయిని చేసుకోపోతే లేచిపోయింది, అందుకే ఈ రెండో అమ్మాయిని చేసుకున్నాడంట అని ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జరిగి ఎంతో కాలం అయిపోలేదు కదా, 2 వారాలే అయింది. రేపు 16 రోజుల పండక్కొచ్చినప్పుడు ఎంత వద్దన్నా ఇరుగు పొరుగు వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు ఈ ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు. వినడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఆ పిల్ల మీ పెద్ద కూతురు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్లతో పాటు 16 రోజుల పండగ చెయ్యాలంటే మాత్రం అస్సలు కుదిరే పని కాదు. చచ్చా, తననెందుకు తీసుకొస్తానండి? మీరు పైకి అలా అన్నా లోపలెక్కడో ఒక మూల తనకి ఈ పండగ చేస్తే బావుంటుంది అని ఉంటుంది.
అయినా అవన్నీ మా ముందు చేయకండి అని చెప్తున్నాను. మధు నందులకి తంతులన్నీ పూర్తి చేసి పంపించేశాక మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, మాకేం అభ్యంతరం ఉండదు. ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నది నందు గురించి. నందు చేసుకోవలసిన పిల్ల పెళ్లిపేట్ల మీదకి రాకుండా పారిపోయి ఇప్పుడు నందుకి ఎదురుపడితే ఏం బావుంటుంది? వాడు తాళి కట్టాల్సిన పిల్ల ఇప్పుడొచ్చి ఇంకెవరితోనో కూర్చుని తంతులన్నీ జరిపించుకుంటుంటే వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలే వాడిది సున్నితమైన మనసు, ఇలాంటివన్నీ అస్సలు భరించలేడు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. అయ్యయ్యో, అల్లుడి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఇబ్బంది కలగదు. అసలు వాళ్ళెవరూ రారు, వచ్చినా నేను రానివ్వను. ఇది గుర్తు పెట్టుకోండి. ఆ మొహాల్ని మళ్ళీ మళ్ళీ చూడటం, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు. తర్వాత నేనక్కడికొచ్చాక ఏదో ఒక మాట అంటే నేను మిమ్మల్ని బాధ పెట్టేశానని, అందరూ నన్ను నిందించకూడదని ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఈ 16 రోజుల తంతు సవ్యంగా సంతోషంగా జరగాలనే అనుకుంటున్నాను. అందుకనే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెద్ద కూతుర్ని తీసుకొచ్చి ఇవేవీ చేయకూడదనే చెప్తున్నాను. అర్థమైందా నాయనా? అర్థమైందమ్మా, వాళ్ళెవరూ రారు. మీరు నిస్సంకోచంగా ఉండండి. ఉంటానమ్మా. ఏంటలా చూస్తున్నావు? చేతికి దెబ్బ తగిలిన దగ్గర నుంచి తల దువ్వుకోవడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారా? సారీ అండి, నేను గమనించలేదు. పర్లేదు, ఇంకొక 1 వీక్ ఇలానే తిప్పలు పడితే అదే అలవాటైపోతుంది. అలా కాదులేండి, కానీ ఇలా ఇవ్వండి. హే! ఎందుకలా నవ్వుతున్నావు? మీ మొహం చూస్తుంటే వస్తుంది నాకు. ఏ, నా మొహంలో ఏమైనా కార్టూన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు నవ్వు వస్తుంది? ఏంటిది? చిన్నప్పుడు అత్తయ్య గారు ఇలానే తల దువ్వేవారేమో అనుకుంటా. ఏమో, ఇలానే దువ్వేవాళ్ళేమో. అదేంటి, మీ చిన్నప్పుడు అత్తయ్య ఎలా దువ్వేవాళ్ళో మీకు గుర్తులేదా? కొంచెం ఇలాగే దువ్వేవాళ్ళు. అరేరే, ఉండనివ్వండి, అందరికీ చూపిద్దాం, సరదాగా ఉంటుంది. ఏంటి, నా హెయిర్ స్టైల్తో కామెడీ చేస్తున్నావా? లేదబ్బా, నిజంగా బాగుంది. అంటే ఇంతకు ముందు బాలేదా? బాలేదని కాదు, ఇలా ఉంటే చాలా మంచోడ్లాగా, ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తున్నారు. మంచి వాళ్ళ కనిపించడం ఏంటి? నేను మంచివాణ్ణి కాదా? అవును, మంచివారేనా? ఆ, మంచివాణ్ణే. ఏ, నీ కంటికి అలా కనిపించట్లేదా? మంచివారే గాని కాస్త తింగరతనం ఉంటుంది మీలో. తింగర్తనమా? హా, ఆ దువ్వినెల ఇవ్వు. తింగర వేషాలు వేయకుండా ఆ దువ్వినెల ఇవ్వు. ఆగండి, మీ వల్ల కాదు కానీ ఈసారి మంచిగా దూతాను. ఓకే. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానో కనిపించట్లేదా? హ్యాండ్ బెల్ట్ వేసుకుంటున్నాను. అస్తమాని మీ బెల్ట్ వేసుకొని అలవాటు పడితే లైఫ్ లాంగ్ హ్యాండ్ అలాగే ఉండిపోతుంది. డాక్టర్ ఏం చెప్పారు? నెమ్మదిగా మూవ్ చేయమన్నారు కదా. ఏది, ఆ బెల్ట్ పక్కన పెట్టేసి హ్యాండ్ రొటేట్ చేయండి. చేయండి. నా వల్ల కావట్లేదు. బెల్ట్ వేసుకుంటే కనీసం పెయిన్ తెలియట్లేదు. ఇది లేకుండా ఏమాత్రం కదిలించినా కలుక్కుమంటుంది.
నొప్పి ఎక్కువగా ఉంది. ఇంతకాలం బెల్ట్ వేసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు కదిలిస్తూ ఉంటే కొంచెం పెయిన్ వస్తుంది. స్లోగా కదిలిస్తున్నారంటే అది కూడా అలవాటు అవుతుంది. ఏం టెన్షన్ పడకుండా అటు ఇటు కదిలించండి. ఉహు, నా వల్ల కాదు. హ్యాండ్ రొటేట్ చేయమంటే చేయకుండా బెల్ట్ వేసుకుంటున్నారా? ఏయ్, ఇప్పుడు రొటేట్ చేయండి. అబ్బా! పర్లేదు, అలా తిప్పుతూ ఉంటే అలవాటైపోతుంది. తిప్పండి. నా వల్ల కావట్లేదు. ఇక్కడ కాదు కానీ రండి, బయటికెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఏ, ఇక్కడ వాస్తు ప్రాబ్లమా? ముందు మీ నోటికి వాస్తుండాలి. ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఎవరు, నువ్వా నేనా? ఏంటి సవాల్ విసురుతున్నారా? నాతో మాటలతో పోటీపడి నెగ్గగలరా? అది కష్టంలే. పర్లేదు, కొంచెం జ్ఞానోదయం అయింది. పదండి. ఆ? ఓ, ఓ, ఏయ్! మీ పర్సనల్ ఇష్యూస్ మీద కాకుండా పని మీద దృష్టి పెట్టండి. మీరు చెప్పాల్సిందేమైనా ఉందా? ఏం లేదు సార్, థ్యాంక్ యూ. ఇందు వస్తేనే నువ్వు అనుకున్నట్టు ఆ కుటుంబంలో ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో అది వచ్చేలా చేస్తాను. అక్క వాళ్ళు రాకపోతే నేను ఈ 16 రోజుల తంతుని జరిపించుకున్నానా?